ప్రధాని మోదీతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్కి వెళ్లారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 కి ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం. రాష్ట్ర అభివృద్ధి దృక్పథం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలతో పాటుగా తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ ని ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిలుస్తుందని ప్రధానికి వివరించారు రేవంత్ రెడ్డి. అటు ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించనున్నారు సీఎం. నిన్ననే కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి ఇన్విటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్. పలు రాష్ట్రాల సీఎంలను కూడా సమ్మిట్ కి ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు సీఎంలని ఆహ్వానించేందుకు ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నారు మంత్రులు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనున్న పలు అంతర్జాతీయ కంపెనీస్. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ వెళ్లారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 కి ప్రధాని మోదీని ఆహ్వానించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, సీఎం టూర్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇవాళ ఎవరెవరిని కలిసే అవకాశాలు ఉన్నాయి? స్కెడ్యూల్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ కు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఈ ఇద్దరి సమావేశం కొనసాగుతోంది. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి రావాలని చెప్పి ప్రధాని మోడీకి ఆహ్వాన పత్రికను సీఎం డిప్యూటీ సీఎం అందించడం జరిగింది. సమావేశంలో ఎంపీలు కూడా ఉన్నారు. అలాగే ఈ ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ దృక్పథంతో పాటుగా మౌలిక సదుపాయాలు అలాగే పెట్టుబడులకు అవకాశాలు, దీర్ఘకాలికంగా తెలంగాణ రైజింగ్ వికసిత్ భారత్ ఏ విధంగా అయితే 2047 లక్ష్యంగా ముందుకెళ్తుందో అదే తరహాలో రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంగా ఏ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ. సో వాటికి ఈ గ్లోబల్ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి వివరించినట్టుగా తెలుస్తోంది. ఇటు కేంద్ర మంత్రులు కూడా ప్రధాని పార్లమెంట్ లో కలవబోతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికే మల్లికార్జున ఖర్గేని కలిసి ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా వస్తా అని చెప్పి ఆశీర్వదించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ప్రధానితో సమావేశం అనంతరం ఇటు పార్లమెంట్ లోనే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి గ్లోబల్ సమ్మిట్ కి రావాల్సిందిగా ఆహ్వానించబోతున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉదయం ఇప్పటికే అశ్విని వైష్ణవ్ ని కలిశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించడం జరిగింది. అలాగే రాజ్నాథ్ సింగ్, ఇటు పీయూష్ గోయల్ సహా మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి సీఎం నేరుగా ఆహ్వాన పత్రికలను అందించబోతున్నారు. అలాగే ఎంపీలు కూడా ముఖ్యంగా అందుబాటులో ఉన్న సమయంలో మిగతా ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ మరికొంతమంది మంత్రులను కలిసి ఎంపీలు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కి రావాల్సిందిగా ఆహ్వానించబోతున్నారు. సో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తాయి. సో దాని ఆధారంగా తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకెళ్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో భాగంగానే ఇటు ఢిల్లీలో ఇటు ప్రధాని అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా పొలిటికల్ లీడర్స్ ని అలాగే పారిశ్రామికవేత్తలను కూడా తెలంగాణ మంత్రులు వెళ్లి ఆహ్వానించబోతున్నారు. సో ఓవరాల్ గా ఒక గ్రాండ్ సక్సెస్ చేసే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో కేవలం ఈ గ్లోబల్ సమ్మిట్ తో పాటుగా రాష్ట్ర అభివృద్ధి ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు అలాగే కేంద్రం నుంచి కావాల్సిన సహకారానికి సంబంధించిన అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.